ఈరోజు మే 25 ఓకే. ఈరోజు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ యూపీఎస్సీ ప్రిలిమినరీ ఎగ్జామినేషను జరిగింది. ఓకే. జనరల్ స్టడీ అయింది, సీసెట్ అయింది. ఇప్పుడు యాజ్ ఫర్ యాజ్ జనరల్ స్టడీస్ ఈజ్ కన్సర్న్ వీ హ్యావ్ 7 ఏరియాస్ ఫ్రమ్ కరెంట్ అఫైర్స్ టు అంటిల్ ఎన్విరాన్మెంట్. వీ హ్యావ్ 7 ఏరియాస్. ఈ 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఓకే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్ కంపోజ్డ్ పేపర్ ఫర్ వెన్ కంపేర్డ్ విత్ లాస్ట్ 5 years ఇన్ అన్ యావరేజ్ అండి. దాంతోపాటు ఈ పేపరు ఈజీగా వచ్చిందా, మోడరేట్గా వచ్చిందా, టఫ్గా వచ్చిందా, కట్ ఆఫ్ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్లు ఎలా ఉండబోతున్నాయి, ఇవి సింపుల్గా డిస్కస్ చేసుకోబోతున్నాం. చాలా ఇప్పుడు ఏంటంటే ఈ పేపర్ టోటల్గా ఫస్ట్ నుంచి లాస్ట్ క్వశ్చన్ వరకే ఐ హ్యావ్ అనలైజ్డ్. ఎంతెంత వచ్చినాయో చూశాను. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ కట్ ఆఫ్లు ఎంత ఉన్నాయో చూశాను. ఇప్పుడు దీన్ని బట్టి ఇప్పుడు వచ్చిన డిఫికల్టీని బట్టి కట్ ఆఫ్ ఎంత పోతుంది, ఎగ్నెస్ట్ ది డిఫికల్టీ అండ్ ఎగ్నెస్ట్ ది వేకెన్సీస్ ఆఫ్ 1159 వేకెన్సీస్, చాలా హ్యూజ్ వేకెన్సీస్. దీన్ని బట్టి కట్ ఆఫ్ ఎంత ఉండబోతుందో కూడా మనం చర్చించుకుందాం. ఫస్ట్ టైము హౌ ఈజ్ ద కంపోజిషన్ ఆఫ్ ది పేపర్, కంపోజ్ ఎలా చేశారు అంటే ఈ అవుట్ ఆఫ్ ది 7 ఏరియాస్లో we have the 15 questions from the current affairs. We have the 15 questions from the current affairs అండి. సెకండ్ హిస్టరీ ఫ్రమ్ ది హిస్టరీ 16 questions. ఈ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఏంటంటే ఈజీగా వచ్చింది, బట్ కరెంట్ అఫైర్స్ కలిపితే దీన్ని మిక్స్ చేశాడు సబ్జెక్ట్స్. అందువల్ల కొంతమంది కరెంట్ అఫైర్స్ని తక్కువ చూపిస్తారు, కొంతమంది ఎక్కువ చూపిస్తారు. బట్ హిస్టరీ ఏంటంటే 16 questions వచ్చినాయి. ఈ హిస్టరీ 16 questions ఈజీగా వచ్చినాయి, నాట్ మోడరేట్, నాట్ టఫెస్ట్. తర్వాత జోగ్రఫీ, యాజ్ ఫర్ జోగ్రఫీ ఈజ్ కన్సర్న్ క్వశ్చన్స్ ఆర్ మోడరేట్ ఇన్ నేచర్, మోర్ దెన్ మోడరేట్ ప్లస్. తర్వాత యాజ్ ఫర్ ఎజ్ జోగ్రఫీ నుంచి 12 questions. అండ్ ఎన్విరాన్మెంట్, ఫ్రమ్ ది ఎన్విరాన్మెంట్ వీ హ్యావ్ ది హైయెస్ట్ క్వశ్చన్స్ 17 questions. ఈ ఎన్విరాన్మెంటల్ క్వశ్చన్స్ మోడరేట్ టు టఫెస్ట్. కొన్ని క్వశ్చన్ టఫెస్ట్ ఉన్నాయి, కొన్ని క్వశ్చన్లు మోడరేట్గా ఉన్నాయి, నాట్ ఈజీ ఫ్రమ్ ది ఎన్విరాన్మెంట్. ఎందుకు అనుకుంటారంటే కొంతమందికి ఇది చూడగానే ఇది ఈజీ, ఇట్ అపియర్స్ టు బి ఈజీ అండి, ఇది చూడగానే ఈజీ అనుకుంటారు. కానీ ఈ ఎన్విరాన్మెంట్ క్వశ్చన్, జోగ్రఫీ క్వశ్చన్స్ ఏం చేశాడంటే వాడు మనం ట్రెడిషనల్గా ఫాలో అయ్యే బుక్స్ దాటి బయటికి వెళ్ళిపోయాడు, ఎక్కడెక్కడ కార్నర్స్ నుంచి వచ్చి. దట్ ఈస్ వై ఇట్ ఈస్ ద టఫెస్ట్ క్వశ్చన్స్. లాస్ట్ ఇయర్ జోగ్రఫీ ఎన్విరాన్మెంట్ నుంచి 40-35+ ఉండే. ఇప్పుడు జోగ్రఫీ ఎన్విరాన్మెంట్ కలిపితే 29 questions ఇచ్చాడు, అంటే కంపోజ్డ్ అనమాట. మిగిలిన బ్యాలెన్స్ చేశాడు. ఇక్కడ అబ్నార్మల్గా హెవీ వెళ్ళలేదు. తర్వాత పాలిటీ 16 questions. మోస్ట్ ఆఫ్ ది పాలిటీ క్వశ్చన్స్ ఆర్ ఈజీ ఇన్ నేచర్, ఈజీ టు మోడరేట్ అండి. తర్వాత జనరల్ సైన్స్ 8 questions టఫెస్ట్ క్వశ్చన్స్ వచ్చినాయి. తర్వాత ఎకానమీ 16, దీస్ ఆర్ ది మోడరేట్ క్వశ్చన్స్. ఓవరాల్గా ఇదేంటంటే ఈ పేపర్ ఏంటంటే ఈజీ, అవుట్ ఆఫ్ ది ఈజీ, మోడరేట్ అండ్ టఫెస్ట్ 3 choices మనకు ఉంటే దిస్ పేపర్ ఇన్ అన్ యావరేజ్ దిస్ ఈజ్ అ మోడరేట్ పేపర్, నాట్ ఈజీ, నైదర్ ఈజీ, నాట్ టఫెస్ట్. ఇట్ ఈస్ అ మోడరేట్ ఇన్ నేచర్ దిస్ పేపర్. బట్ ఈ పేపర్ ఒకటి ఉందన్నమాట. ఈ పేపర్ ఏం పేపర్ అంటే మీకు ఎప్పుడు ప్యూర్ బేసిక్స్ ఇచ్చి సబ్జెక్టివ్ పేపర్ ఇస్తారు, బట్ అది వెళ్ళిపోయింది, ఎప్పుడో డికేట్స్ బ్యాకే అలాంటి ట్రెడిషన్ వెళ్ళిపోయింది. బట్ థర్డ్ ఏంటంటే ప్యూర్లీ కరెంట్ అఫైర్స్ బేస్ చేసుకుని సబ్జెక్ట్ ఇస్తారు. బట్ టుడేస్ పేపర్ ఇట్ ఈస్ అ బ్లెండ్ ఆఫ్ బోత్ సబ్జెక్ట్స్, బేసిక్ సబ్జెక్ట్స్ ప్లస్ కరెంట్ అఫైర్స్. ఇట్స్ ఎ బ్లెండ్ ఆఫ్ బోత్ సబ్జెక్ట్ అండ్ కరెంట్ అఫైర్స్ మీన్స్ కాంటెంపరీ ఇష్యూస్ మీన్స్ ఇట్ ఈస్ ఎ డైనమిక్ పేపర్. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ పేపర్, వెల్ కంపోజ్డ్. ఈ బ్యాలెన్స్డ్ అవుట్ ఆఫ్ ది 7 areas బ్యాలెన్స్డ్గా ఇచ్చాడు, ఏది అబ్నార్మల్గా ఎక్కువ ఇవ్వలేదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇది మోడరేట్ పేపర్ విత్ డైనమిక్ ఇన్ నేచర్, అది ఒకటి అయింది. రెండోది ఏంటంటే యాజ్ ఫర్ as జిఎస్ పేపర్ ఈజ్ కన్సర్న్ టైం మేనేజ్ బాగా అయింది, ఎక్కువ టైం ప్రాబ్లం లేకుండా అయింది. బట్ కొంచెం ఎప్పుడు కూడా షాకింగ్ ఇస్తాడు కదండి. ఆ షాకింగ్ ఏంటంటే దిస్ ఇయర్స్ షాకింగ్ ఈజ్ స్టేట్మెంట్స్ 1, 2, 3 ఇలా స్టేట్మెంట్ ఇచ్చారు, బ్యూటిఫుల్. ఎవరు కూడా భయంకరంగా చదివిన వాళ్ళు ఎవరు కూడా టఫ్ అని ఫీల్ అవ్వలేదు. బట్ ఈ కట్ ఆఫ్ అనే దగ్గర ఆగుతారు కానీ మిగిలింది ఎక్కడక్కడ ఫీల్ అవ్వలేదు. బట్ సీసెట్ వస్తే టైం మేనేజ్మెంట్, మళ్ళీ రీజనల్ మీడియం వాళ్ళకి, రీజనల్ లాంగ్వేజ్ ఉన్న వాళ్ళకి కొంచెం టఫ్గానే ఉంటుంది. ఇంగ్లీష్ అనేది క్రూషియల్ అయింది. తర్వాత టైం మేనేజ్మెంట్ అనేది టఫ్ అయింది యాజ్ ఫర్ as సీసెట్ ఎగ్జామినేషన్ ఇస్ కన్సర్న్. సో ఓవరాల్ మన కట్ ఆఫ్లు ఎలా ఉండబోతున్నాయో మనం చూద్దాం. ఇప్పుడు ఓవరాల్గా చూస్తే మీకు ఓసీ కట్ ఆఫ్ ఎంత ఉంటుందంటే 95 ±5 మార్క్స్ అండి. దిస్ ఇస్ ఓసీ కట్ ఆఫ్. దిస్ ఇయర్ లాస్ట్ ఇయర్ కంటే టఫ్గా ఉంటుంది. అదేంటి లాస్ట్ ఇయర్ ఈజీగా వచ్చిందంటే లాస్ట్ ఇయర్ పేపర్ మీకు ఏంటంటే
లాస్ట్ ఇయర్ ఆఫ్టర్ 1 decade తర్వాత ఈజీగా పేపర్ ఇవ్వడం వల్ల నో వన్ ఎక్స్పెక్టెడ్ లాస్ట్ ఇయర్ పేపర్ని ఎక్స్పెక్టెడ్ ఉన్నారు. కాబట్టి ఎక్కువ మార్క్, ఎక్కువ క్వశ్చన్స్, ఎక్కువ మంది ఆన్సర్ చేసినట్టుంది. అందువల్ల 95 ±5 ఫర్ ఓసీ క్యాండిడేట్స్. ఈడబ్ల్యూఎస్సి ఓబీసీ క్యాండిడేట్స్కి 90 ±5 ఓబీసీ. ఈడబ్ల్యూఎస్కి 85 ±5 అండి. తర్వాత ఎస్సీ ఏంటంటే 80 ±5 మార్క్స్ ఫర్ ఎస్సీ. ఎస్టీస్కి 77 ±5 మార్క్స్. దీస్ ఆర్ ది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ ఫర్ ది 2025 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. ఇయర్ పేపర్ మోడరేట్ పేపర్, ఇట్స్ ఎ డైనమిక్ పేపర్, ఏ బ్యూటిఫుల్లీ వెల్ కంపోజ్డ్ పేపర్ అండి. ఈ కట్ ఆఫ్లు ఉన్నవాళ్ళు ఎవరైనా దీనికంటే ఒక 5 తక్కువ ఉన్నవాళ్ళు కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఇమీడియట్లీ యూ హ్యావ్ టు స్టార్ట్ ఫర్ ది మెయిన్స్ ఎగ్జామినేషన్. ఎప్పుడు కూడా ఇప్పుడు మేము ఎక్స్పెక్ట్ చేసిన కట్ ఆఫ్లకి 5 మైనస్ ఉన్నా, అంటే 5 అంటే ఇప్పుడు ±, ఈ 90 దగ్గరలో ఓసీ 90 ఉన్నవాళ్ళు ఇమీడియట్లీ యూ హ్యావ్ టు స్టార్ట్ ది మెయిన్స్ ఎగ్జామినేషన్. బట్ ఓబీసీ వాళ్ళు దీనికి 85 ఉన్నవాళ్ళు ఇమీడియట్గా స్టార్ట్ చేయాలి. తర్వాత ఈడబ్ల్యూఎస్సి 80 ఉన్నవాళ్ళు ఇమీడియట్గా స్టార్ట్ చేయాలి. తర్వాత ఎస్సీ 75 ఉన్నవాళ్ళు ఇమీడియట్గా స్టార్ట్ చేయాలి. ఇక్కడ 72, ఎస్టీ 72 ఉన్నవాళ్ళు ఇమ్మీడియట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. మీరు బార్డర్లో ఉన్నామని కూడా చూడకూడదు. యాజ్ ఫర్ ఎస్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఈజ్, దో యు ఆర్ ఇన్ ద బార్డర్ ఏరియా, అకార్డింగ్ టు యూ షుడ్ స్టార్ట్ ది ప్రిపరేషన్. ఇట్ విల్ నాట్ బీ వేస్టెడ్, రిమెంబర్ ఇట్. ఎప్పుడు కూడా కట్ ఆఫ్లు అనేవి లాస్ట్ ఇది 88 ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఓసీకి అరౌండ్ 88 అఫీషియల్ కట్ ఆఫ్. అదంతా పట్టించుకోవద్దు. మీరు ఇమ్మీడియట్గా యూ హ్యావ్ టు స్టార్ట్ ది ప్రిపరేషన్. దోజ్ ±90 ఉన్న వాళ్ళు ఇలా మైనస్, ఇమ్మీడియట్ యూ హ్యావ్ టు స్టార్ట్. ఐ విష్ యూ గుడ్ లక్.